ఇక్కడ చూడండి, మాకు ఎండోమెంట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేయించారు. మొత్తం ఇది మాకు ట్రస్ట్ సంబంధించింది. ప్రతి 3 years 3 ఏళ్ళకు ఒకసారి 30% పెంచాలా. 12 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలా. 5 lakhs డీడీ ఇవ్వాలి వాళ్ళకు. మళ్ళా మేము ఇన్ని ఇస్తాను వాళ్ళకు. మీరు మొక్కలు వచ్చి పాడుకోండి, మేము వద్దానేమా? ఏంటికి వచ్చి అందరి మీద పడ్డాము? ఇది ఒకటి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ కండిషన్ల ప్రకారం మొత్తం అన్నీ మీకు కావాలంటే అందరికీ వాట్సాప్ పెడతా. ఒక చిన్న తప్పుకుని మేము చేయం, వాళ్ళ మాదిరి మేము తప్పు చేయం. ఏ తప్పు చేసినా మేము మాకు పడం. ఇది కోర్టు ఆర్డర్, వీఎల్టీ కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఒకసారి ఎవరైనా కానీ దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మనము. వాళ్ళకేం చదువు రాదా? వాళ్ళకేమన్నా కళ్ళు పోయినాయా? చూసుకోరా వాళ్ళు? కళ్ళు పోయినాయేమన్నా? కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకేమో మనం అనుమతించాలి కదా మనము. మా సొంతానికి ఏమన్నది? మేము సొంతానికి పాడుకున్నామా? ట్రస్ట్ వాళ్ళు టెండర్ పెట్టారు, అందరూ ఆన్లైన్ టెండర్. అది ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు. మీరు దొమ్మల్లో కోటి వేసుకోలేదు, వేసుకోవచ్చు కదా. మేము వద్దానేమా? నేను ఒకటి బాలకృష్ణ అంటే ఒకటి పాడినా, కిషోర్ అని ఇతను ఒకటి పాడినాడు. దానికి లోపాయత్నం పెట్టేది మీకు. ఒక్కరు ఉన్న మేనస్ ఉండి మాట్లాడండి. ఎప్పటికైనా మాట్లాడగల కింద పైన చూసుకొని మాట్లాడండి, బాగుంటుంది మీకు. ఎప్పుడు కబ్జాలు చేసుకుంటా కమిషన్లు తీసుకుంటా మీ బతుకంతా ఇట్నే బతిరి. ఇదో 12,14,000 నేను కట్టినా నా ప్లాన్కు. చిన్న కొట్టుబడి మళ్ళీ ఇది వెళ్ళిపోయింది. సర్వే ప్రాబ్లం వచ్చి ఇతను వచ్చి 6 లక్షల అమౌంట్ కట్టాడు. ఓరికేం తీసుకోవడం లేదు, జినియన్గా చేస్తున్నాం. మీ మాదిరి ఒక ఫ్లోర్ తీసుకొని 4 ఫ్లోర్ వేసుకొని మేము వేసుకోవడం లేదు. వంకవారం బట్టి మేము కబ్జాలు చేసి ఫ్లాట్లు వేసుకోవడం లేదు. ఏదైనా జినియన్గా ఉంటాం. ఒకరి సొమ్ము మాకొద్దు, మా సొమ్ము మాకుంటే చాలు. మీ మాదిరి దురుద్దేశంతో మేము మాట్లాడము, అటు బుద్ధులు మాకొద్దు. మాకు దేవుడు ఇచ్చింది చాలు, ఒకరి సొమ్ము నాకొద్దు. నా వాటిలో పోయి అడుగుపోండి. ఏడన్నా నేను ఏడన్నా ₹1 చిల్లర తగులుతున్నాను. మీ మా చిల్లర ఉన్న మాదిరి చిల్లర చేస్తారేంటికయ్యా? మీకు నీతిగా బతకండి.